we will take initiate measures for that. తర్వాత అంజిరెడ్డి గారు వారు ఇప్పుడే ఈఎస్ఐ గురించి మీరే రేజ్ చేస్తున్నారా? ఈఎస్ఐ గురించి చెప్పినారు. వాళ్ళు మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆల్రెడీ బికాజ్ దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఈఎస్ఐ విల్ నాట్ బి అప్లికబుల్ ఫర్ దమ్. ఎందుకంటే దే ఆర్ నాట్ వర్కర్స్ ఆఫ్ ద అగ్రిగేటర్స్, అందు గురించి దే విల్ నాట్ బి కవర్డ్ అండర్ ఈఎస్ఐ. వీ విల్ సీ వాట్ ఇస్ టు బి డన్. సో కోడ్ గురించి ఆల్రెడీ cancellation, deductions and percentage age provision. Grievances already చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఇప్పుడే చెప్పాము. ఎఫ్ఎండి గారు కూడా వెల్కమ్ చేశారు బిల్ని. మహేష్ గౌడ్ గారు కూడా వారికి ప్రత్యేకంగా వారు చాలాసార్లు తొందరగా చేయాలి గిగ్ వర్కర్స్ బిల్ అని చెప్పి వారు కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కుమరయ్య గారు కూడా ఇదే ఈఎస్ఐ ప్రొవైడ్ చేయాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది ఇప్పుడే చెప్పినట్టు ఈఎస్ఐ వర్తించదు. ఇంకా ఇతర వర్కర్స్ని కూడా మనం రౌండ్ టేబుల్ పెట్టి చర్చించి వెళ్దు. కానీ మీరు అందరు చెప్పినట్టు మెంబర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్ చాలా పెద్ద సెగ్మెంట్ అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా హెల్త్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ చేయాలని ఆలోచించి ఇంకొక 6 monthsలో విల్ కమ్ అప్ విత్ అ గుడ్ ప్లాన్ ఫర్ దెమ్. మీరు చాలా పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ బీయింగ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ మీరు చాలా పాయింట్స్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ మీరు ఏదైతే చెప్పినారో, ఎవరైతే ఓనర్ కమ్ డ్రైవర్ ఉంటారో ఆయన కూడా గిగ్ వర్కరే రికగ్నైజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ మీరు ఏదైతే చెప్పినారో. సో ఇప్పుడే మీరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ కలెక్షన్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఏముంది అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. తొందరగా ఒక స్టడీ చేసి తీసుకొస్తాము. మీరు చెప్పినట్టు ఈ లేబర్ సెస్ ఎక్కడ ఏముందో ఇట్ షుడ్ గో ఫర్ వర్కర్స్ ఉంది. మా ఒపీనియన్ కూడా అదే ఉంది. ఈ బెనిఫిట్ షుడ్ గో ఫర్ ద వర్కర్స్. మీరు చెప్పినట్టు పోయి అక్కడ కర్నూలులో పోయి స్పెండ్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా కొంచెం ప్రొవిజన్స్ పెట్టుకునే అవసరం ఉంది. వీ విల్ సీ రూల్స్లో ఏమన్నా అలాంటి ప్రొవిజన్స్ పెట్టగలిగితే పెట్టేసి సోల్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ గిగ్ వర్కర్స్ అని చెప్పి మనం రూల్స్లో పెట్టుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఆఫ్ గిగ్ వర్కర్స్ అదే సెల్ఫ్ రిజిస్ట్రేషన్. సో మనకు అగ్రిగేటర్స్ కూడా విదిన్ 1 week దే హ్యావ్ టు విదిన్ 60 daysలో దే హ్యావ్ టు గివ్ అస్ రోల్ కాల్ అన్నమాట, ఎవరెవరు రిజిస్ట్రేషన్ అయినారు. సో వర్కర్ కూడా డైరెక్ట్లీ బోర్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో బోత్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్. సరే, ఐ థింక్ అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అధ్యక్ష. థ్యాంక్ యూ ఆల్ ద మెంబర్స్, మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఇంకా రూల్స్ అయ్యేటప్పుడు కూడా ఎనిబడి ఇంకా ఏమన్నా మంచి ఐడియాస్ వస్తే ప్లీజ్ గివ్ అస్ దోస్ ఐడియాస్. మనము గిగ్ వర్కర్స్ ప్రొటెక్షన్ చేసేది అవసరం ఉంది, వారి హెల్త్ చూసుకునేది అవసరం ఉన్నది, వారికి మంచి భద్రత కల్పించే అవసరం ఉంది. దీంట్లో యాక్చువల్లీ బికాజ్ ఇట్స్ ఎ న్యూ అప్లికేషన్ బేస్డ్ బిజినెస్, అగ్రిగేటర్స్ కూడా పాపం వాళ్ళు కూడా చాలా లాసెస్లో ఉన్నారు. ఇట్స్ అ వాల్యుయేషన్ గేమ్ యాక్చువల్లీ. ఇప్పుడే కొందరు అడిగినారు వాట్ ఈస్ ద అగ్రిగేటర్స్ పైన ఏం నెగిటివ్ అంటే వాళ్ళు కంప్లై చేయకుంటే వాళ్ళపైన కూడా 50,000 rupees మేము ఫైన్ పెట్టడం జరిగింది. విదిన్ 60 daysలో చేయకుంటే మళ్ళీ ఒక సెకండ్ టైం ఉంటే 1,00,000 రూపాయలు, థర్డ్ టైం ఉంటే 1,50,000. సో ఇలా ఫైన్ వేసుకుంటా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని కూడా లైన్లో తీసుకొచ్చే ప్రొవిజన్స్ కూడా ఈ యాక్ట్లో ఉన్నాయి అధ్యక్ష. సో చాలా చర్చలు జరిగినాయి దీనికి. ఎట్లా అగ్రిగేటర్స్ వారు కూడా బిజినెస్గా అయిపోతే మరి గిగ్ వర్కర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో వీ ట్రై టు మేక్ అ బ్యాలెన్స్. వారు కూడా నష్టం లేకుండా వర్కర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ సరైన మినిమం వేజ్ లెక్క వితౌట్ హ్యావింగ్ అ స్పెసిఫిక్, బికాస్ సెంట్రల్ లేబర్ కోడ్ ప్రొవిజన్స్ ప్రకారంగానే ఈ బిల్ చేయాల్సి వస్తుంది, లేకుంటే ఇట్ వోంట్ స్టాండ్ ఇన్ ఐస్ ఆఫ్ లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.